వెంట్రుకలు ఊడిపోయి మాడు కనిపిస్తుందా? జుట్టు పల్చగా అయిపోయి మాడు కనిపిస్తుందా? ఏ విధంగా అయినా గానీ మాడు కనిపించి ఇబ్బంది పెడుతుందా? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతుందా? నలుగురిలో తిరగడానికని, నలుగురిలో కలవటానికని మీకు ఇబ్బంది పెడుతున్నారు. అలానే ఫొటోస్ తీసుకున్నప్పుడు మీకు హెయిర్ లాస్ ఉండటంతో బాగా ఇబ్బంది పడుతున్నారని అంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీ సందేహాలకి, మీ ఇతరత్ర మిస్కన్సెప్షన్స్కి, ప్రశ్నలకి అన్నిటికీ జవాబు దొరుకుతుంది అని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి వెంట్రుకలు ఊడటం కానివ్వండి, జుట్టు పల్చగవ్వటం కానివ్వండి, దీనితోటి మాడు బాగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా తలస్నానం చేసినాక బయటకు వచ్చినాక అద్దంలో చూసుకుంటే అద్దంలో బాగా మాడు కనిపించటం, అలానే పల్చగా వాన పడ్డప్పుడు తడిగా ఉన్నప్పుడు చర్మం అక్కడ మాడు పైన ఉన్నది కనిపించటం, జుట్టు తక్కువగా ఉండటం, అలానే హెయిర్ లైన్ రిసీడింగ్ అని అంటాం. హెయిర్ లైన్ రిసీడింగ్ అనే దానితోటి మనకి ఇబ్బందికరంగా కొంతమందికి అవుతూ ఉంటుందండి. ఈ హెయిర్ లైన్ రిసీడింగ్ అనే దానికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి అని అంటే ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కారణం అనేది ఏంటి అని అంటే ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అంటామండి. ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అని అంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కానీ ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కానీ అంటాం మనం. టీలోజన్ ఎఫ్లూవియం అని అంటే మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రెండు విషయాలు ఉంటాయండి. హెయిర్ థిన్నింగ్ అంటే జుట్టు పల్చగవటం, హెయిర్ లాస్ అంటే వెంట్రుకలు ఊడిపోవటం. జుట్టు పల్చగవటానికని జెనెటిక్ కారణం ఉంటుందండి, ఊడిపోవటానికని స్ట్రెస్ కారణం ఉంటుంది. అలానే రెండు కలిసి ఉండటం అనేది ఉండదా అని అంటే అలా కూడా ఉంటుందండి. కామన్గా ఈ మధ్య కాలంలో నేను చూస్తుంది ఏంటంటే ఆండ్రోజెనెటిక్ అలోపీసియా, టీలోజన్ ఎఫ్లూవియం ఓవర్లాప్ అనేది ఎక్కువ కండిషన్స్లో ఉంటుందన్నమాట. అయితే మగవాళ్ళలో పల్చగా మాడు కనిపించేసి హెయిర్ లైన్ అనేది వెనక్కి పోతూ ఉంటుందండి, లేకపోతే వెనకాల బట్టతలలాగా వచ్చేసి మొత్తం ముందుకి ఇలా వస్తూ ఉంటుందండి. అలానే మనం గమనిస్తే గనక హెయిర్ థిన్నింగ్ అనేది కూడా ఇక్కడ హెయిర్ లైన్ రిసీడింగ్ అనేది కూడా అవుతూ ఉంటుంది అనమాట. ఈ హెయిర్ లైన్ రిసీడింగ్ అనే దానికి ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అనే మెయిన్ కారణం. వెంట్రుకలు ఊడిపోవటానికని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం కదా, దానికి మెయిన్ కారణం వచ్చేసి బ్యాడ్ లైఫ్ స్టైల్, బ్యాడ్ న్యూట్రిషన్, అలానే స్ట్రెస్ఫుల్ కండిషన్స్, లేకపోతే ఎమోషనల్ స్ట్రెస్ ఉండటం. ఎవరికైనా కానీ ఫ్యామిలీలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నా కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. సో న్యాచురల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తానంటే లైఫ్ స్టైల్, డైట్ అనేది మార్చుకోవాలండి. లైఫ్ స్టైల్, డైట్ మార్చుకున్నాక ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేయాలి అని అంటే మినాక్సిడిల్ ఉంటుందండి, దాంతోపాటు పెప్టైడ్స్ ఉంటాయండి, దాంతోపాటు బయోటిన్ సప్లిమెంట్స్ ఉంటాయి, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయి, సింపుల్ సప్లిమెంట్స్ ఉంటాయి, అలానే ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అని ఉంటాయి. ఇలాంటి వివిధ రకాలైన టాబ్లెట్స్, మెడిసిన్స్ తోటి మనం మంచిగా వాడుకోవచ్చు. ఇవన్నీ వాడుతూ ఉంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవచ్చు అనమాట. అలానే పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అని కూడా ఉంటాయండి. పిఆర్పి థెరపీస్ అని అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీస్ అని అంటాం. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీస్ తోటి మనకి చేయటం తోటి అక్కడ ఉన్న జుట్లన్నీ మనకి బాగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయండి. అలానే మీసో థెరపీస్ తోటి ఊడిపోయే జుట్లని, వెంట్రుకల్ని ఆపుతూ ఉంటుంది అనమాట. అలానే మనకి ఇంపార్టెంట్ అయినది జిఎఫ్సిస్ అనేటి మోస్ట్ అడ్వాన్స్ థెరపీస్ అండి. వాటితోటి కూడా చర్మంలో మనకి ఉన్న జుట్లని మనకి గట్టిగా నిలబెట్టడానికని మాడు మీద కష్టంగా మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఈ జిఎఫ్సి థెరపీస్ అనేది చేయటం తోటి, పిఆర్పి, మీసో థెరపీస్ చేయటం తోటి వెంట్రుకలు అనేటివి అక్కడ గట్టిగా నిలబడి జుట్టుకి కుదుల్లో ఉన్న స్ట్రెంగ్త్ని పెంచి దానితోటి మంచి బెనిఫిట్ అనేది తీసుకొస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి బెనిఫిట్స్ తీసుకురావాలి అని అంటే మీరు లైఫ్ స్టైల్, డైట్, మెడిసిన్స్, పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనకి వెంట్రుకలది మంచిగా కాపాడుకోవచ్చు. ఇది చేసుకున్నాక మీకు అలానే మనం ఆపేసేయచ్చు అంటే అలా కాదండి. మనము థెరపీస్ అనేటివి ఆపుతాము, మెడిసిన్స్ అనేటివి కంటిన్యూ చేస్తాము, లైఫ్ స్టైల్, డైట్ అనేది కూడా మనం ఖచ్చితంగా మార్పు చేస్తాం. నా చాలామంది పేషెంట్స్ గమనించానండి, లైఫ్ స్టైల్, డైట్ మార్చుకొని మందులు వాడుకుంటూ పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ చేసుకొని మెయింటెనెన్స్లోకి వెళ్ళి ప్రతి 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి వచ్చిన పేషెంట్స్ చాలా మంచి రిజల్ట్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారనమాట. ఉన్న జుట్లని కాపాడుకోవటానికని ఇది. ఒకవేళ హెయిర్ లైన్ రిసీడ్ అయిపోయి మనకి ఇబ్బందిగా ఉంది, మాడు కనిపిస్తుంది అని అంటే దానికి మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ ట్రాన్స్ప్లాంట్ చేయటంతో చర్మంలో మనకు ఆ జుట్టు, వెంట్రుకలు అనేది బాగా గట్టిగా నిలబడతాయి. సో ఇదండి విషయం. మనకి వెంట్రుకలకి, మనకి జుట్టుకి పల్చగవటంతో, మాడుతోటి మనకి ఏదైతే ఇబ్బందులు అవుతున్నాయో దాని గురించి అని వివరించాను. ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే గనక
మిత్స్ మిస్కన్సెప్షన్స్ ఉండి ప్రశ్నలు ఏమైనా ఉంటే గనక కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా వాటికి నేను వీడియో రిప్లై అనేది, ఆడియో రిప్లై అనేది, లేకపోతే టెక్స్ట్ రిప్లై కానీ నేను ఎప్పుడైనా చేస్తాను. అలానే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరిదైనా కానీ మీకు తెలుసు అని అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి అని తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.